హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కాకరకాయ వేపుడు చేస్తున్నాను. చాలామందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు, కానీ ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయలు ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొంచెం కొబ్బరి తురుము, టేస్ట్కి సరిపడా కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జీలకర్రతో పాటు కొన్ని ధనియాలు వేసుకోవాలి. ఒక 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెల్లుల్లి రెబ్బలు వేస్తే కూడా. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీకి వేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, అవి అయితే తీసేసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసము కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకుంటే మనం తింటుంటే అది ఇట్లా నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. దీంతోపాటు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ పొడిని అయితే ఇందులోనే వేసుకోవాలి. ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే కాకరకాయ వక్కలు ఉన్నాయి కదా, అవైతే ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి.